మర్చిపోకుండా తులారాశి వారి ఇంట్లో ఉన్న ఈ 5 వస్తువులు వెంటనే బయట పడేయండి. మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఆలస్యం చేయకుండా వెంటనే ఈ వీడియోని చూడండి. తులారాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. తులారాశిది రాశి చక్రంలో 7వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. తులారాశిలోకి చిత్తా నక్షత్రం 3, 4 పాదాల వారు, స్వాతి నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు ఈ తులారాశికి చెందుతారు. తులారాశి వారు మర్చిపోకుండా మీ ఇంట్లో ఈ 5 వస్తువులు కనుక ఉన్నట్లయితే వాటిని దూరంగా పడేయండి. ఈ వస్తువుల కారణంగా మీకు ఉన్నటువంటి అదృష్టం ఏదైతే ఉందో అదంతా కూడా తొలగిపోయి దరిద్ర సమస్యలు అయితే ప్రారంభమవుతాయని చెప్పుకోవచ్చు. కాబట్టి తులారాశి వారు ఈ వస్తువులు వెంటనే గుర్తించి ఇంట్లోంచి పాడేయవలసి ఉంటుంది. ఇలాంటి చెడు వస్తువులు మీ ఇంట్లో ఉన్నట్లయితే మీ ఇంట్లో సమస్యలు కానీ, ధన సమస్యలు కానీ, రుణాలు తీర్చలేకపోవడం ఇటువంటివన్నీ కూడా పెరిగిపోయే అవకాశం కనిపిస్తుంది. అయితే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి తులారాశి వారు పాడేయవలసిన వస్తువులు ఏంటి, అలానే తులారాశి వారికి ఏర్పడబోయే ఫలితాల గురించి తెలుసుకుందాం. తులారాశికి సంబంధించి వ్యాపారస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే వ్యాపార పరంగా తులారాశి వారి ఈ మాసంలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు. అంటే వ్యాపారంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. వ్యాపార పరంగా చాలా వరకు కూడా అనుకూలంగానే ముందుకు సాగుతారు. అయితే వ్యాపార ప్రదేశంలో ఏవైనా విరిగిపోయినటువంటి ఫర్నిచర్లు కానీ ఉన్నట్లయితే వాటిని వెంటనే బయట పడేయవలసి ఉంటుంది. లేకపోతే వాటికి తగిన మరమ్మతులు చేయవలసి ఉంటుంది. విరిగిపోయిన వాటిని ఉపయోగించుకున్నట్లయితే వ్యాపార ప్రదేశంలో దరిద్రాన్ని మీరే ఆహ్వానిస్తున్నట్టు లెక్క. అమ్మవారు వెళ్ళిపోవడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి వస్తువులు ఏవైనా ఉన్నట్లయితే వాటిని వెంటనే పడేయండి. అలానే వ్యాపారానికి సంబంధించి సమయంలో చేసేటువంటి దూర ప్రాంత ప్రయాణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు. వ్యాపార పరంగా రుణాల విషయంలో ఎంతో కాలంగా ఇబ్బందికి పడుతున్నటువంటి మొండి బాకీలు అన్నీ వసూలు అవ్వడం, అలానే మీరు తీర్చలేకపోతున్నటువంటి రుణాలు కూడా తీర్చేయడం జరుగుతుంది. ఇక ఈ రాశికి సంబంధించి విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య పరంగా తులారాశి వారికి అద్భుతంగానే ఉండబోతుంది. విద్యార్థుల మార్పు అనేది కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. విద్యార్థులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి శుభవార్తలు వినబోతున్నారు. అంటే విద్య పరంగా మీరు విదేశాలకు వెళ్ళడానికి చేసేటువంటి ప్రయత్నాలు అనుకూలించడం, లేదా మీరు రాసినటువంటి పరీక్షల్లో అనుకున్న మార్కులతో ఉత్తీర్ణత సాధించడం, మీరు ఏవైనా ప్రదేశాల్లో ప్రవేశాలు కోరుకున్నట్లయితే యూనివర్సిటీలు, కళాశాలలు లేదా కోర్సుల్లో ఆయా ప్రదేశాలు కోర్సుల్లో మీకు ప్రవేశం లభించడం జరుగుతుంది. అలానే విద్యార్థుల ఆలోచన విధానంలో కూడా మార్పు అనేది ఉంటుంది. మెచ్యూరిటీ అనేది పెరుగుతుందని చెప్పుకోవచ్చు. తల్లిదండ్రుల సమస్యలు అర్థం చేసుకుని వారు ఆర్థికంగా సంపాదించుకుని విద్యపై ఖర్చు పెట్టాలనే బాధ్యత ఏర్పడుతుంది. ఈ రాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ పరంగా కూడా అనుకూలంగానే ఉండబోతుంది. ఉద్యోగ విషయంలో మార్పులు కనిపిస్తాయి. అంటే ఉద్యోగ పరంగా మీరు ఎంతో కాలంగా ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగం నుండి వేరొక ఉద్యోగానికి మారడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ సరైన అవకాశం లభించకపోవడం వల్ల ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంలోనే ఇంకా అలా కొనసాగుతూ వస్తున్నారు. అయితే ఈ సమయంలో ఉద్యోగంలో అనుకూలమైన మార్పు కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అంటే ఉద్యోగ విషయంలో చాలా వరకు కూడా ఇబ్బందులు తగ్గుముఖం పడతాయి. ఈ రాశి వారికి ఈ సమయంలో ఉద్యోగ విషయంలో శుభవార్తలు కూడా వినబోతున్నారు. పై స్థాయి అధికారులతో ప్రశంసలు పొందుతారు. అలానే ఉద్యోగ పరంగా చేసేటువంటి దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. జరిగేటువంటి మీటింగుల్లో విజయాన్ని పొందుతారు. చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు అనుకూలంగానే సాగుతాయి. చెరువుల విషయం చాలా వరకు కూడా అద్భుతంగా ముందుకు వెళ్తుందని చెప్పుకోవచ్చు. అలానే రాశికి సంబంధించిన రైతులు
రైతులకు కూడా ఈ మాసం నుండి చాలా అనుకూలంగా ఉండబోతుంది. రైతులు కూడా వీలైనంత వరకు కూడా రుణాలు తీర్చడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ రాశికి సంబంధించి గర్భిణీ స్త్రీలు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యపరంగా మాత్రం శరీరానికి పడినటువంటి ఆహార పదార్థాలకి దూరంగా ఉండటమే మంచిది. ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో మాత్రం చిన్న చిన్న వివాదాలు కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది. అంటే ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఒక క్రమ పద్ధతి ప్రకారం ఖర్చులు జరిపినట్లయితే చాలా వరకు కూడా వీటి నుండి బయటపడవచ్చు. తోబుట్టువులతో మాట్లాడుకునేటప్పుడు మీరే ఒక మెట్టు తగ్గి మాట్లాడుకోవడం మంచిది. మీరు కూడా వారితో సమానంగా గొడవకు వెళ్ళినట్లయితే వివాదాలు పెద్దవడం తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుందని చెప్పుకోవచ్చు. భార్యాభర్తల మధ్య ఎంతో కాలంగా సాగుతున్నటువంటి పరస్త్రీ వివాదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోవడం జరుగుతుంది. జీవిత భాగస్వామి ప్రవర్తనలో మార్పు అనేది మీకు ఎంతో ఆనందాన్ని తీసుకొస్తుంది. అలానే ఈ రాశికి సంబంధించి సంతానం కొరకు చేసే ప్రయత్నాలు కూడా చాలా వరకు అనుకూలిస్తాయి. త్వరలోనే సంతానానికి సంబంధించి శుభవార్తలు వింటారు. అలానే సంతానం వల్ల పేరు ప్రఖ్యాతులు కూడా దక్కించుకుంటారు. వివాహ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్త పడాలి. వివాహానికి సంబంధించి బ్రోకర్ల ద్వారా మోసాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. కాబట్టి వివాహ విషయంలో మీరు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా అద్భుతంగా ఉండబోతుంది. అంటే రాజకీయ పరంగా ప్రజాబలం పెరగడంతో పాటు మీపై వేసినటువంటి నిందలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నిజాలు కావని నిరూపణ జరగటం వల్ల మీ యొక్క ప్రజాబలం పెరిగి అనుచరుల బలం కూడా పెరుగుతుంది. సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరించే వారికి చాలా అనుకూలంగా ఉండబోతుంది. కళాకారులకు అన్ని విధాలా కూడా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. కళారంగ పరంగా కూడా చాలా వరకు అద్భుతమైన మార్పులు కనిపిస్తాయని చెప్పుకోవచ్చు. అయితే తులారాశి వారు మొదట చెప్పుకున్న విధంగా మీ ఇంట్లో ఈ 5 వస్తువులు ఉన్నట్లయితే వాటిని వెంటనే విసిరేయండి. లేకపోతే దరిద్ర సమస్యలు కానీ లేకపోతే ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు ఇవన్నీ కూడా పెరిగిపోవడం జరుగుతుంది. మొదటగా మీ ఇంటి చుట్టుపక్కల ఏవైనా పావురాలు అంటే మీ ఇంటి దగ్గరలో గూడు కట్టినట్లయితే వాటిని వెంటనే తొలగించండి. ఇలా ఉండటం వల్ల ఆరోగ్య సమస్యలు అనేవి పెరిగిపోయే అవకాశం కనిపిస్తుంది. అలానే ఇంట్లో పగిలిపోయిన అద్దాలు ఏవైతే ఉన్నాయో అవి దరిద్ర సమస్యలు పెంచడం కానీ లేదా నెగిటివ్ ఎనర్జీని ఆకర్షించే అవకాశం కనిపిస్తుంది. పగిలిపోయిన అద్దాలు పడేయండి. అలానే మీకు తెగిపోయినటువంటి చెప్పులు వాడే అలవాటు ఉన్నట్లయితే వాటిని కూడా వెంటనే పడేయండి. ఇవన్నీ కూడా దరిద్రానికి సంకేతకంగా చెప్పుకోవచ్చు. పూజ చేసే దేవుడు పటాలు ఏవైనా కొంచెం పాడైనా వాటిని కొందామని వాటిలోనే పూజ చేస్తూ ఉంటే వెంటనే అటువంటి పటాలు తీసేయండి. అలా చేయడం అస్సలు మంచిది కాదు. ఇంట్లో ఉన్నటువంటి ధనం అంతా కూడా బయటకు వెళ్ళిపోతుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు చెప్పినటువంటి ఈ వస్తువులు ఏవైనా మీ ఇంట్లో కానీ లేదా వ్యాపార ప్రదేశాల్లో కానీ ఉన్నట్లయితే వెంటనే వీటిని తొలగించినట్లయితే మీకు అనుకూలమైన మార్పులు ఉంటాయి. మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి దరిద్ర సమస్యలు కానీ ఆరోగ్య సమస్యలు కానీ ధన సమస్యలు కానీ ఒక్కొక్కటిగా తొలగిపోవడం జరుగుతుంది. ఓకే అండి, తులారాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.